కూటమి ప్రభుత్వం రావడం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని అద్రోహింప చేయగలిగామనే ప్రజల యొక్క సంకల్పం, ప్రజల ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ ఒక శాసనసభ్యుడిగా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆచంట నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కుంటుపడ్డ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయడానికి ఒక ప్రయత్నం అధికారులందరితో కూడా అన్ని విభాగాలతోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని 4 రోజుల కార్యక్రమాన్ని రైతు కుటుంబాల యొక్క రైతు కూలీల యొక్క పల్లె వాతావరణం కలిగిన నియోజకవర్గం, ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు నియోజకవర్గం ఏదైనా ఉంటే ఆచంట నియోజకవర్గంలో అక్షరంలో కూడా మొట్టమొదటిది. అటువంటి నియోజకవర్గంలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన 97 కోట్లు ధాన్యం రావాలి. అదే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 1600 కోట్లు ఈ రాష్ట్రంలో ధాన్యం ప్రభుత్వం బకాయి పడితే, ఉమ్మడి జిల్లా సంబంధించిన 970 కోట్లు ఈ జిల్లాకి ఏప్రిల్ నెలలో ధాన్యం కొనుగోలు చేస్తే, మే జూన్ ఆఖరు అయిపోయింది, జూలై వస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి తోటి సంబంధిత మంత్రి మనోహర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్ననే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వచ్చే వారంలో 1000 కోట్లు రిలీజ్ కాబోతున్నాయనే ఆనందాన్ని రైతులు అందజేస్తా ఉన్నాం. అదే కాకుండా 1వ తారీఖున జరగబోయే పెన్షన్ యొక్క కార్యక్రమం, 3000 యొక్క వృద్ధాప్య వికలాంగుల వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ 3000 నుంచి 4000 చేసిన కార్యక్రమం. దానికి కూడా రెట్రాక్టివ్ ఆస్పెక్ట్ 3 నెలల నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా మేము హామీ ఇచ్చాం కనుక 4+3 7,000 రూపాయలు రేపు 1వ తారీఖున వారికి అందజేయదలుచుకున్నాం. అదే కాకుండా వికలాంగులకు సంబంధించిన 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేశాం. వారికి కూడా 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు కూడా దాంట్లో జమ చేసి ఇవ్వబోతున్నాం. అనేక పెన్షన్లు 5,000 నుంచి 10,000 అయినాయి, 10,000 నుంచి 15,000 కూడా అయినాయి. వారికి కూడా వివిధ వర్గాలకు సంబంధించిన పెన్షన్లు కూడా 1వ తారీఖు జరగబోతుంది. రేపే దీనికి సంబంధిత నియోజకవర్గ స్థాయిలో రేపు అధికారులు, ప్రజాపతులు, అన్ని పార్టీల యొక్క ప్రజాపతులు ఎవరైతే అధికారులు ఉన్నారో, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీటీసీలతో పాటు సర్పంచులు కూడా రేపు ఆహ్వానించాం. వారందరూ కూడా స్వాగతం. అధికారులు ఈ సభా కార్యక్రమంలో, ఇది అధికార కార్యక్రమం, రేపు 11 గంటలకి మార్టేరు కళ్యాణ మండపంలో అచ్యుతరామ రెడ్డి గారి కళ్యాణ మండపంలో 11 గంటల నుంచి 12:30 వరకు ఈ కార్యక్రమం జరగబోతోంది. అది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, వివిధ పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా మార్టేరు నెగ్గిపూడి గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులందరూ పిలుస్తూ ఉన్నాం. వారందరూ కూడా గౌరవించి వారికి సంబంధించిన ఏ పెన్షన్ వస్తే తెలియపరిచే కార్యక్రమం, వారికి సంబంధించిన ఒక కార్డును కూడా ఇవ్వబోతున్నాం. పుస్తకాలు ఇంకా రాలేదు, పెన్షన్ పుస్తకాలు ఇంకా ప్రింట్ కావాల్సిన తరుణం ఉంది. వారందరూ కూడా రేపు ఇస్తూనే వారికి మధ్యాహ్న భోజనం కూడా పెట్టి పంపించదలుచుకున్నాం. ఇది ఒక పండగ వాతావరణాన్ని ఈ నియోజకవర్గ స్థాయిలో అధికారులు, ప్రజాపతులందరూ కూడా అన్ని పార్టీలు, ఇదివరకు ప్రతిపక్ష పార్టీలు గౌరవించలేని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి
ఒక బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఎవరు ప్రజాపతులు ఉంటే సర్పంచులు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఎవరున్నా, ఏ పార్టీలు ఉన్నా, జడ్పీటీసీలు ఎవరున్నా కూడా వారిని అందరూ కూడా ఆహ్వానించాం అధికారుల ద్వారా. వారందరూ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరఫున ఆహ్వానం పంపిస్తా ఉన్నాం. రండి, ఈ యొక్క ఏదైతే చెయ్యి అందించవలసిన సామాజిక వర్గాలు ఉన్నాయో, వృద్ధులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ, అలాగే హార్ట్ పేషెంట్లు కానీ, వారందరూ కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో రేపు జరగబోతున్న కార్యక్రమాలు లబ్ధిదారులు కూడా మీరు చూడాలి. ఏ రకమైన ఈ కార్యక్రమాల కక్షపూరిత పార్టీలకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు అంటే పెన్షన్లు కూడా పీకేశారు వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ఎవరు లబ్ధిదారులున్నా అర్హత కలిగితే వారందరికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించబోతున్నాం అనే విషయం. రేపు ఈ కార్యక్రమంలో జరగబోయే కార్యక్రమంలో అధికారులు, ప్రజాపతులతో పాటు నేను కూడా పాల్గొనబోతా ఉన్నాం. లబ్ధిదారులందరూ కూడా, పార్టీ కార్యకర్తలు కూడా, ఇటు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా మర్యాద పరంగా అధికారులు కూర్చోబెట్టి పార్టీకి సంబంధించిన పార్టీ పెద్దలు కూడా వేదికలో కూర్చోబోతున్నారు. ప్రజాపతులు కూడా కూర్చోబోతున్నారు. వీరందరూ కూడా ఈవేళ యాత్ర ఏదవుతుందో ఆ యాత్రలో స్వాగతం పలికిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చొప్పున కోడూరు మండల ప్రజలకు కానీ, కార్యకర్తలు కానీ, పెద్దలకు కానీ, మహిళా సోదరుల వారి కానీ, పెద్ద ఎత్తున యువత కానీ వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం కూటమి విజయానికి కారకులైన ఆచరణ నియోజకవర్గ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున, మోడీ గారి తరఫున కూడా గెలిపించిన ఓటు ఎవరిదని కాదు. ఏ గుర్తున్నా కూడా గెలిపించిన మీరు, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి నెగ్గించిన సందర్భంగా పేరు పేరు చెప్పన హృదయపూర్వకంగా ఈ యొక్క 7 శాసనసభల్లో కాకుండా 15 పాత పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విజయం సాధించడానికి, విజయ సంకేతాన్ని ఎగరించడానికి సహకరించిన ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, 3 పార్టీల పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.